హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్యాన్ కేక్ రెసిపీ చూపిస్తాను. ఏదైనా కేక్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా సులువుగా చేయగలుగుతారు. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు లేదా కప్పు వరకు పెరుగు వేసుకోండి. తర్వాత ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నామంటే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. నేను తీసుకున్న షుగర్ కొంచెం లావుగా ఉండడం వల్ల కొంచెం టైం పట్టింది. ఇలా వచ్చాక ఇందులోకి ఒక జల్లల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ అదే. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక కప్పు వరకు పాలు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మనం ఎలా పడితే అలా కలపకూడదండి. కేక్ బ్యాటర్ ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ లేదా గీ లేదా రెండింటిని కలిపి ఒక పావు కప్పు వరకు తీసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒకసారి అదే డైరెక్షన్లో కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల బాగా పొంగుతుంది, వంట సోడా వేసాం కాబట్టి. ఇలా మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇలాంటి చిన్న ప్యాన్ ఉంటుంది కదా, అలాంటి ప్యాన్ తీసుకొని గీ లేదా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇందులోకి కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసేసుకొని స్టవ్ మీద ఏదైనా రోటీ ప్యాన్ ఉంటుంది కదా, ఇనుపది, ఇలా పెట్టేసుకున్నాక దీని మీద డైరెక్ట్గా మనం బ్యాటర్ వేసిన ప్యాన్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే మాత్రమే బేక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక పైపు కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని తర్వాత మళ్ళీ టర్న్ చేసి ప్యాన్లోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనకి ప్యాన్ కేకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఫోక్తో గుచ్చి చూసినప్పుడు అంటుకోలేదంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అయితే తయారైపోయింది. ఇప్పుడు ఫోక్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు షుగరు, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి క్యారమెల్ వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అవుతూ కొంచెం తిక్కగా తయారవుతుంది. ఇలా వచ్చాక ఒక కప్పు వరకు పాలు వేసుకొని ఈ క్యారమెల్ అంతా పాలల్లో బాగా కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్లో వేసేసేయాలి. ఒక 5 మినిట్స్కి ఈ పాలంతా అబ్జర్వ్ చేసుకొని కేకు చాలా సాఫ్ట్గా తయారవుతుంది. మీకు ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలంటే ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకొని వేసుకోండి. ఈ పాలన్నీ అబ్జర్వ్ చేసుకున్నాక మనం కేక్ని సర్వ్ చేసుకోవడమే అండి. సాఫ్ట్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.